హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. తమ్మునేలు చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో నేను బిసిబెళ బాత్ చేయబోతున్నానని. సో ఇప్పుడు బిసిబెళ బాత్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. క్యారెట్ 2, బీన్స్ కొంచెం, ఆలుగడ్డ 2, కొబ్బరి దుంపలు 2, టమాటాలు 6, 3 ఉల్లిపాయలు, నానబెట్టి పెట్టిన బఠానీ, బిసిబెళ బాత్ పౌడరు, ఉప్పు తగినంత, వేరుశనగ పప్పు, చింతపండు 1 నిమ్మకాయ సైజ్ అంతా. బిసిబెళ బాత్కి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో సేమ్ గ్లాస్తో కందిపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను బిసిబెళ బాత్ పౌడర్ వచ్చి MTR బ్రాండ్ తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూరగాయలని కట్ చేసుకుందామా. బిసిబెళ బాత్కి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కొయ్యాలండి, ఎందుకనేది మీకు ఎండలో తెలుస్తుంది. ఆలుగడ్డ తొక్కలు తీసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు ముక్కలైనా కావాలండి బిసిబెళ బాత్కి. ఇప్పుడు కొబ్బరి దుంపల తొక్కల్ని తీసుకొని ఇది కూడా సేమ్ ఆలుగడ్డ ముక్కలాగా కోసుకోవాలి. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకుంటే గొజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం తీసుకున్న రైస్ మళ్ళీ కందిపప్పు కూడా వేసుకోవాలి. 2 కూడా ఎప్పుడు ఈక్వల్ తీసుకోండి. బిసిబెళ బాత్ చేసినప్పుడు ఈక్వల్ తీసుకుంటేనే టేస్ట్ చాలా చాలా టెంపుల్ బిసిబెళ బాత్ లాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లోనే ఇప్పుడు మనం ఒక 2 విషయాలు పెట్టాలండి. సో ఇప్పుడు మనం బియ్యము రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న వెజిటబుల్ వేసుకుందాం. మనం ఏ కూరగాయలు కూడా తీసుకోవచ్చు అండి, అవి ఇవి అని కాదు, ఏదైనా ఉండొచ్చు. బఠానీ తర్వాత వేరుశనగ పప్పు గుడ్లు వేసినామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బియ్యము కందిపప్పు 2 గ్లాసులు వేసాం కదా, నేను ఇక్కడ వచ్చేసి 6 గ్లాసులు నీరు వేయబోతున్నాను. తర్వాత మళ్ళీ కూడా వేయాలండి, చాలు 6 గ్లాసు నీరు వేస్తున్నాను. మీరు కరెక్ట్గా గుర్తు చేసుకోండి. 2 గ్లాసు 1 గ్లాసు కందిపప్పు 1 గ్లాసు బియ్యంకి 6 గ్లాసు నీళ్ళు వేసి వెజిటేబుల్ అన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే మనం 2 విషయాలు వచ్చినంత వరకు వదలాలండి. 2 విషయాలు వచ్చిందంటే కరెక్ట్గా ఉడికిపోతుంది. నేను ఇది యాక్చువల్ చెప్పాలంటే కుకింగ్ చేయడానికి తెచ్చానండి. కాకపోతే నేను కర్ణాటకలో ఈ సంవత్సరం చాలా ఎండగా ఉండడం వల్ల ఫ్రిడ్జ్ నీరు అంత హెల్తీగా మంచిది కాదని నేను ఈ మట్టి పాత్రలోనే నీరు ఉంచుకొని ఇదే తాగితే మనం ఫ్రిడ్జ్లో తీసినప్పుడు ఎంత చల్లగా ఉంటుందో ఈ నీరు కూడా అంతే చల్లగా ఉంటుంది. ఒంటికి కూడా మంచి మినరల్స్ అనేది దొరుకుతుంది. మీరు కూడా ఇలా చేయండి, చల్లటి నీరు తాగండి, హెల్తీగా ఉండండి. ఇక్కడ మన కుక్కర్ 2 విషయాలు వచ్చి చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంది. మీకు ఆశ్చర్యంగా ఉందా, ఏంటి వైట్ కలర్ ఉంది బిసిబెళ బాత్ అన్నారు, వైట్గా ఉన్నదేమని అవాక్ అయ్యారా? అవాక్ అవ్వద్దండి, మీరు వీడియో చూస్తూ మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా బిసిబెళ బాత్ చేస్తున్నారంటే కూరగాయ ముక్కలు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజు ఉండాలి. అలాంటప్పుడే మనకి లాస్ట్లో కొంచెం ముక్కలు తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 5 నుండి 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పు ఒక 10 నుండి 15 వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 6 నుండి 7 వేసుకోండి. హింగు కొంచెం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు ఒక 3 రెబ్బలు వేసుకోండి. ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నామంటే బిసిబెళ బాత్ స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మనకి వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే వేగిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే, పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇప్పుడు మనకి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇలాంటప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు వేసుకున్న వల్ల మనకి టమాటాలు వచ్చి వేగం మగ్గిపోతుందండి. చూసారు కదా, వేగం మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బిసిబెళ బాత్ పౌడర్ 3 టేబుల్ స్పూన్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే అది MTR తీసుకున్నానండి. అంటే మీరు ఏదైనా ఓకేనే, అలాగేం లేదు, కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం
పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి బిసిబెళ్ళ బాత్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ కోసం జస్ట్ అంతే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత మనం అన్నం కూరగాయలు ఉడకబెట్టాం కదండి, అందులో ఈ గొజ్జు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. అన్నము కూరగాయలు ఉడకబెట్టిన కుక్కర్లో ఈ గొజ్జు అనేది వేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చింతపండు గొజ్జుని ఇలా తీసి ప్యాన్లో కొంచెం గొజ్జు అంటుంది కదా, అందులో వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం అన్నంలో కలుపుకుందామండి. అన్నంలో కలిపిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బిసిబెళ్ళ బాత్ మనకి ఎప్పుడు కూడా ఎంత గట్టిగా ఉండకూడదండి, మరి కొంచెం పలుచగా ఉండాలా. పలుచగా ఉండాలంటే మనం ఏం చేయాలి, నీరు అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత గట్టిగా ఉండకూడదు, దీనికన్నా మరి కొంచెం పలుచగా ఉండాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ నీరు వేసుకుంటున్నాను. ఎక్కువ నీరు వేసుకోకూడదు, ఎక్కువ పలుచగా ఉండకూడదు, థిక్నెస్ గట్టిగా ఉండకూడదు. ఇలాగుంటే మనకి బిసిబెళ్ళ బాత్ అని పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి, అప్పుడు చాలా టేస్ట్గా వస్తుంది. సేమ్ క్వాంటిటీలో చేసినట్టుంటే మీకు టెంపుల్లో ఎలా బిసిబెళ్ళ బాత్ టేస్ట్గా ఉంటుందో సేమ్ టేస్ట్ వస్తుందండి. మీరు ఇలా చేయండి. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అయితే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసాను. మనకి లాస్ట్లో ఫ్లేవర్ కావాలంటే కొత్తిమీర ఇలా పైన చల్లుకున్నామంటే బిసిబెళ్ళ బాత్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఒకసారి లో ఫ్లేమ్లో ఉడకాలన్నమాట, అప్పుడే మనకి టమాటా గొజ్జు చింతపండు గొజ్జు అన్నీ బాగా పట్టి బిసిబెళ్ళ బాత్ అనేది చాలా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది, చూస్తే నోరు ఊరుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో చూడండి కూరగాయలు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, బిసిబెళ్ళ బాత్కి కొంచెం పెద్ద సైజు కూరగాయలని కట్ చేసుకుని వేసుకోండి, ఓకేనా. సర్వింగ్ ప్లేట్లో బిసిబెళ్ళ బాత్ వేయడం అయిపోయింది. అలా తింటే ఏం బాగుంటుందండి, దాని మీద వేడి వేడి బిసిబెళ్ళ బాత్ మీద కొంచెం నెయ్యి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని దాని మీద కారా బూందీ అంటే కారంగా ఉంటుంది కదండి బూందీ, అవి వేసుకొని తింటేనే ఆ మజా అనేది బిసిబెళ్ళ బాత్లో మీకు దొరుకుతుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కొక్క స్పూన్ తీసి తిన్నప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్, మీ సుశాంతి.